సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోతో పాటు ఎన్నికల క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేసింది. ఇప్పటికే అధినేత వైఎస్ షర్మిల ఏపీలోని అన్ని జిల్లాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. దాంతోపాటు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేనిఫెస్టో ప్రకటించింది. ముఖ్యంగా ఒక 5 గ్యారంటీల పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ స్థానాల్లో గెలుపొంది మళ్ళీ అధికారం చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. సో ఏపీ రాజకీయాల గురించి అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంబటి రామకృష్ణ గారు. సార్ నమస్తే. సో ఏంటి ఫస్ట్ ఏపీ గురించి మాట్లాడదాం. షర్మిల గారు బస్సు యాత్ర పేరుతో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు, ఎలక్షన్ ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేశారు కడప నుంచి. సో ఏంటి, ఎలా ఉంది ఏపీలో పరిస్థితి? ఏపీలో పరిస్థితి అంటే నిన్న బద్వేల్ నుంచి ఆవిడ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. సరే, అంతకుముందు విజయవాడలో మనం 4 రోజుల క్రితం ఒక గ్యారంటీ పత్రం, అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలాగ గ్యారంటీ పత్రం రిలీజ్ చేసిందో అట్లాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక గ్యారంటీ పత్రాన్ని 9 గ్యారంటీలతో, ఎట్లయితే కర్ణాటకలో 5, తెలంగాణలో 6, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 9 గ్యారంటీలతో గ్యారంటీ పత్రాన్ని షర్మిల గారు ఈ ఎలక్షన్కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని విస్తారంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, దాన్ని ఏ రకంగా చేసి చూపిస్తాం అనేది ప్రజలకి చెప్పడం, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు అయితే ఇచ్చిందో అది ప్రతిదీ కూడా అమలు చేసిన దాఖలాలు కాంగ్రెస్ పార్టీకి ఆ హిస్టరీ ఉంది. సో కొత్తగా ఇప్పుడు మేము మేనిఫెస్టో రిలీజ్ చేసి మా హామీలు ఇవి అన్నప్పుడు డెఫినెట్గా అవతల 2 స్టేట్స్ చూసుకున్నా కూడా వాళ్ళు అమలు చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ నమ్మకాన్ని డెఫినెట్గా ప్రజలు చూస్తారు. మా రికార్డ్ ఏంటి, వేరే చోట ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామా లేదా, ఇప్పుడు షర్మిల గారు పిసిసి ప్రెసిడెంట్గా ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు అవుతాయనేది చూస్తారు. సో ఆ గ్యారంటీస్ మొత్తాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, అదేవిధంగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, రాష్ట్రంలో ఈ పరిపాలన ఏ రకంగా ఉంది, అంతకుముందు 5 ఏళ్ళు కావచ్చు, గత 5 ఏళ్ళు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు ఆ ప్రాంతీయ పార్టీలు 2 కూడా ఏ రకంగా విఫలం చెందాయి అనేది ప్రజలకు వివరించి చెప్పడం, ఇది ఎజెండాగా పిసిసి ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. డెఫినెట్గా సత్ఫలితాలు ఇస్తాయి. రాష్ట్ర భవిష్యత్తు ఆశించిన వారు ఎవరైనా కానీ గతంలో ఉన్న, అంటే కేంద్రం నుంచి ఫుల్ఫిల్ అవ్వాల్సిన హామీలు కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా అది కాంగ్రెస్తోనే సాధ్యం అనేది మాత్రం సుస్పష్టం. ఎందుకంటే వారిద్దరు చేయలేకపోయారు కాబట్టి. అదే మీరు తప్పితే ఎవరు మాట్లాడతారు? ఏపీకి సంబంధించి స్పెషల్ స్టేటస్ కానివ్వండి, స్టీల్ ప్లాంట్ గురించి కానివ్వండి, అలాగే ఏపీకి రావాల్సిన బైఫర్కేషన్లో రావాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇటు వైసీపీ అడగట్లేదు, అటు టీడీపీ అడగట్లేదు, ఇటు బీజేపీ మేము ఇస్తామని కూడా చెప్పట్లేదు. అంటే బీజేపీ ఆల్మోస్ట్ ఇస్తామని కదండి, బీజేపీ ఆల్రెడీ చేతులు ఎత్తేసింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ముగిసిన అధ్యాయం అని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే నామకే వస్తే ప్రజల అది కళ్ళనీళ్ళు తోడడం కోసం వైసీపీకి మేము అడుగుతూనే ఉన్నామని వీళ్ళు చెప్పడం, అసలు మీరు అడుగుతారో అడగరో కూడా తెలియని టీడీపీ. సో ఈ పరిస్థితుల్లో ప్రజలకు జరగాల్సిన మేళ్ళు. గొప్ప విషయం ఏమంటే నిన్న మా కేంద్ర మేనిఫెస్టో, ఇది ఆల్ ఇండియా ఏఐసిసి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు స్టేట్కి సంబంధించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గతంలో ఏ రకంగా అయితే వాగ్దానం చేస్తున్నామో దాన్ని 2024 అధికారంలోకి వస్తే మేము అమలు చేస్తామని ఆ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. రాష్ట్రాలకు సంబంధించి సహజంగా కేంద్ర మేనిఫెస్టోలో చాలా అరుదుగా ఉంటాయి. అటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దాంట్లో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014లో ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మన్మోహన్ సింగ్ ఏ హామీని అయితే ఇచ్చాడో, ఆ తర్వాత మార్చి 2వ తారీఖు యూపీఏ ప్రభుత్వం ఏదైతే క్యాబినెట్ డెసిషన్ చేసి పంపించిందో దాన్ని మళ్ళీ కూడా మేము అమలు చేస్తాము అని కేంద్ర మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. సో దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవాళ అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని అర్థం చేసుకునే పరిస్థితి ఉందనుకుంటున్నారా? అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నా లేకపోయినా వివరించి చెప్పే ప్రయత్నం అయితే మేమైతే చేస్తాం. ప్రజల్లో యాక్సెప్టెన్సీ వస్తుందా అనేది డౌట్ ఇక్కడ. డెఫినెట్గా. ఇప్పుడు మీరు ఎందాక అన్నారు స్టీల్ ప్లాంట్ విషయం అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ధర్నా చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు మీరు ఒక్కరే ఇంత గట్టిగా మాట్లాడింది. జనసేన కూడా 1 రోజు 2 రోజులు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది, కానీ తర్వాత బీజేపీని అడిగే పరిస్థితుల్లో జనసేన కూడా లేదు. సో కాంగ్రెస్ పార్టీయే మాకు అండగా ఉంది అని వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇవాళ చదువుకున్న యువత ఎవరైనా కానీ ఇది వస్తేనే స్పెషల్ ఇన్సెంటివ్స్ వచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి అనేది దాన్ని అందరూ ఒప్పుకుంటున్నారు కదా. తెలుగుదేశం ఒప్పుకుంటుంది, జనసేన ఒప్పుకుంటుంది, వైసీపీ ఒప్పుకుంటుంది, అది కావాలి అంటుంది. కానీ అడిగే ధైర్యం లేదు వాళ్ళకి. సో అడిగి ఇస్తాము అని మేము చెప్తున్నాం. సో అప్పుడు ప్రజలు అర్థం చేసుకోవాలి, ఈ తేగలిగింది, ఇవ్వగలిగింది, చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ ఒకటి అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలని మేము ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తాము.
సో ఇప్పుడు ఏంటి సార్, షర్మిల గారు పోటీ చేస్తున్నారు కడపలో ఎంపీగా. కొంతమంది వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కొంతమందికి వాళ్ళకి సీట్లు ఇచ్చారు, వాళ్ళు పోటీ చేస్తున్నారు. కొంతమంది ఆల్మోస్ట్ మీరు కూడా క్యాండిడేట్ లిస్ట్ కూడా మీరు కూడా ఫైనలైజ్ చేసి అనౌన్స్ చేశారు. సో ఏంటి, ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ నుంచి ఏమన్నా? సిట్టింగ్ ఎంపీలు ఒక 4 సిట్టింగ్ ఎంపీలు రావడం జరిగింది వైసీపీ నుంచి. అట్లాగే ఎమ్మెల్యేలు, అట్లాగే ఎక్స్ ఎమ్మెల్యేలు కొంతమంది రావడం జరిగింది. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళంతా ఎవరంటే అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళే. పాత కేడర్ అంతా మళ్ళీ పాత కేడర్ మళ్ళీ మా దగ్గరికి వస్తుంది అనే దానికి ఇది ఒక సంకేతం. సో కాంగ్రెస్ కేడర్ కాంగ్రెస్ దగ్గరికి వస్తుంది అన్నప్పుడు డెఫినెట్గా మేలు జరిగే అంశమే కదా. కాంగ్రెస్కి ప్రజల్లో నుంచి ఆదరణ దొరుకుతుంది అని నమ్మకం దొరికితేనే కదా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరతారు. సో అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ప్రజల దగ్గర నుంచి మనల్ని పొందే అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. బలమైన అభ్యర్థులను కూడా ఇవాళ షర్మిలమ్మ గారి నాయకత్వంలో నిలబెట్టబోతా ఉన్నారు. యాజ్ ఫార్ యాజ్ షర్మిలమ్మ గారు ఆవిడ కన్సర్న్ చేసినప్పుడు కడప నుంచి ఎంపీగా ఆవిడ పోటీ చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఇంక దాన్ని ప్రత్యేకంగా ఏమని చెప్పాల్సిన అవసరం లేదు. అది కడప అనేది రాజశేఖర రెడ్డి గారి అడ్డ. రాజశేఖర రెడ్డి గారు అడ్డ అయినప్పుడు డైరెక్ట్గా షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా పోటీ చేస్తూ ఉన్నప్పుడు కడప ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత స్టేక్స్ అయితే ఉన్నాయో రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడి చెప్పుకోవడం, ఇంకా ఇన్ఫ్యాక్ట్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మను ఈ మధ్య వాళ్ళు తీసేయడం కూడా జరుగుతూ ఉంది అన్ని సందర్భాలు. బట్ స్టిల్ కాంగ్రెస్ పార్టీ మేము తీలేం కదా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి మా ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి అంతకుముందు మా పిసిసి నాయకుడు. సో అటువంటి తరుణంలో పార్టీ లెగసీ చూసుకున్నా, ఆవిడ తండ్రిగా వారసత్వం తీసుకున్న, రెండు కూడా ఆవిడకి మాట్లాడడానికి వాళ్ళ అవకాశం ఉంది. కాబట్టి కడప ప్రజలు ఖచ్చితంగా ఆవిడని ఆదరించి గెలిపిస్తారు అనే నమ్మకం అయితే మాకు కనపడతా ఉంది. మోరోవర్ మైనారిటీ వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా కడపలో చాలా ఎక్కువ ఉన్నారు. 4% రిజర్వేషన్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చింది మైనారిటీలకి. సో ఆ రకంగా చూసుకున్నా, పొలిటికల్గా చూసుకున్నా, లేకపోతే వారసత్వంగా చూసుకున్నా, లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నాం. కడప స్టీల్ ఫ్యాక్టరీ తేడంలో వైసీపీ 2 సార్లు 3 సార్లు శంకుస్థాపనలు చేశారు తప్ప ఫెయిల్ అవడం చేశారు. ఇద్దరు తేలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. సో పొలిటికల్గా కానీ, ఇండస్ట్రియలైజేషన్ కానీ, లేకపోతే వారసత్వంగా ఏ రకంగా చూసుకున్నా కూడా అడ్వాంటేజ్ అనేది షర్మిలమ్మ గారికి ఉంది. డెఫినెట్గా అక్కడ ప్రజలు ఆదరిస్తారు, ఆవిడని గెలిపిస్తారు అనే నమ్మకం మాకుంది. సో గెలవపోయినా మీరు వైసీపీని ఓడించడానికి ఏదో ఒక ప్లాన్ వేస్తూ ఉంటారు. అవసరం వైసీపీని గెలవడానికి వైసీపీని ఓడించాలి, అది పక్కన పెడదాం. ఖచ్చితంగా మేము గెలవాలంటే వాళ్ళు ఓడాల్సిందే కదా. ఆ రకంగా వాళ్ళని ఓడించే ప్రయత్నం చేస్తాం తప్ప ఎండ్ ఆఫ్ ద డే ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు కూడా డెఫినెట్గా ప్రజలు ఏ రకంగా చూస్తారన్నప్పుడు ఖచ్చితంగా ఈవిడికి అడ్వాంటేజ్ ఉంది కదా. ఆవిడ ప్రచారం కూడా అదే చేస్తున్నారు కదా. కానీ లాస్ట్ టైం మోదీ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి కూడా కాంగ్రెస్ పార్టీ వెనక ఉంటుంది, వెనక నడిపిస్తుంది అని చెప్పేసి మీరు కూడా అది వినే ఉంటారు మోదీ గారి వ్యాఖ్యలు. మోడీ గారు ఏమంటే అక్కడ ఎంతో కొంత ఆయన కడుపులో కొంత జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు, కాంగ్రెస్ పార్టీ ఎదగకూడదు మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు బలంగా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న 22 మంది ఎంపీలు కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న 11 మంది రాజ్యసభ ఎంపీలు కానీ, ఆ బలమంతా మోడీ గారికి ఒకవేళ ఇన్ కేసు మళ్ళీ 24లో అధికారంలోకి వస్తే అవసరం అవుతాయి అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని జోకొట్టడానికి మాట్లాడిన మాటే తప్ప కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఇంకొక అంతర్మర్థం ఏమంటే వారికి బహుశా నాకు తెలిసి ఇది సర్వేలు ఎల్లుంటాయి. సో కాంగ్రెస్ పార్టీ బలపడతా ఉందని, కాంగ్రెస్ పార్టీ బలపడతా ఉందంటే ఫ్యాక్ట్ ఒప్పుకోవాల్సింది ఏమంటే మా ఓటు ఎక్కడి నుంచో ఉందో ఆ ఓటే రిటర్న్ రావాలి కదా. సో ఆ ఓటు ఏమన్నా కాంగ్రెస్కి వచ్చి కాంగ్రెస్ బలపడితే వారికి ఇబ్బంది జరుగుద్ది. కాబట్టి ఆయన్ని బలంగా ఉంచే ఒక ప్రయత్నం చేశారు తప్ప బలపడటం అంటే వాళ్ళకంటే మీకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి, అదే బలం. వాళ్ళకి 0.8% అంటే మీకు 1.18%, 1.2% ఉంటుంది. అది 2019 ఎలక్షన్కి. కానీ ఇప్పుడున్న సినారియో మారిపోయింది కదా. ఈ రోజు నేను కొన్ని సర్వేలు కూడా చూసాను, మొన్న మీకు 4%, 6% వరకు కూడా ఇచ్చిన దాఖలాలు. ఇప్పుడు సినారియో మారింది. సో సినారియో మారిన తరుణంలో ఇక్కడంటూ కాంగ్రెస్ పార్టీ గెలవటం, ఎమ్మెల్యేలో ఎంపీఓ గెలవటం జరిగి పార్లమెంట్లోకి, అసెంబ్లీలోకి వెళ్తే రేపు పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇన్ని రోజులు ఇద్దరిని ఆడిచ్చింది భారతీయ జనతా పార్టీ, ఇక ఆ ఆట సాగదు కదా. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోకి ఎంటర్ అయినా, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్లోకి ఎంటర్ అయినా, బంతి ఇద్దరి మధ్య ఫుట్బాల్ ఇద్దరి మధ్య గేమ్ ఆడుకున్నారు. రెఫరీగా మోడీ గారు ఉన్నారు. ఇటు 2 గోల్స్, ఇటు 2 గోల్స్ సమానం చేస్తే ఇద్దరిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు, టీడీపీని, వైసీపీని. ఇప్పుడు అట్లా ఉండదు కదా. కాంగ్రెస్ ఎంటర్ అయిన తర్వాత డిఫరెంట్గా ఉంటుంది. క్వశ్చన్ చేస్తాం, రావాల్సినవి అడుగుతాం. సో అటువంటి తరుణంలో కాంగ్రెస్ ఎదగకూడదు అనే కార్యక్రమంతో మోడీ గారు మాట్లాడిందే తప్ప
జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్వియస్గా జగన్మోహన్ రెడ్డి కూటమిలో పొత్తులో ఉన్నా కూడా ఆయన ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకి దాన్ని బట్టి. సో ఏంటి సార్ ఇప్పుడు ఏపీకి సంబంధించి ఒక ఇష్యూ బాగా వైరల్ అవుతుంది, అది వాలంటీర్స్ అలాగే పెన్షన్స్కి సంబంధించిన ఇష్యూ. మీరు కూడా చూస్తూ ఉన్నారు, అన్ని పార్టీలు కామెంట్ చేస్తున్నాయి, కానీ మీ పార్టీ ఎలా చూస్తూ సైలెంట్గా వాళ్ళు కొట్టుకునే ఉండి మనం మాత్రం దూరం నుంచి చూస్తూ రిలాక్స్ అవుదాం అనుకుంటున్నారు. కాదు అంటే దాన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. యాజ్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఢిల్లీలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ ఖేరా గారు కానీ సల్మాన్ ఖుర్షీద్ గారు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలిసి ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థను తీయటం వల్ల ప్రజలు ఇట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అది జరగకూడదు, ఒక రాజకీయ పార్టీ దీని నుంచి ప్రయోజనం పొందే కార్యక్రమం చేస్తూ ఉంది, దానికి అడ్డుకట్ట వేయండి, ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి తక్షణ ఏర్పాట్లు చేయండి అని ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి మేము కంప్లైంట్ ఇచ్చి రావడం జరిగింది. దీన్ని తక్షణం టేకప్ చేయమని. సో కాంగ్రెస్ పార్టీ అక్కడ మేన్మేషాలు లెక్కేస్తలేదు. కాకపోతే వీరిద్దరు కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ ఆడుకుంటా ఉన్నారు. తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, వారు రాజకీయ ప్రయోజనాల కోసం చూసుకుంటా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అలా చూడాలి, ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళకి కూడా మేము ఏం చెప్తా ఉన్నాం, సిఎస్ బయటికి రావాలి, సిఎస్ బయటకు వచ్చి జిల్లా కలెక్టర్లు బయటకు వచ్చి ప్రజలకి ఇవాళ 5వ తారీఖు అనుకుందాం, 6వ తారీఖు అనుకుందాం, చెప్పుండొచ్చు ముందే. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిందో వాలంటీర్లను రద్దు చేయండి అయినప్పుడు చీఫ్ సెక్రటరీ బయటకు వచ్చి ఎవరు ప్యానిక్ అవ్వద్దు, ఇగో పలానా 5వ తేదీలోపు మీ మొత్తం మేము అందించే ఏర్పాట్లు చేస్తున్నాం అని తగిన ఏర్పాట్లు చేసుకొని సెక్రటేరియట్లు ఉన్నాయి కదా, సెక్రటేరియట్లో ఉన్న ఉద్యోగస్తుల ద్వారానో టీచర్ల ద్వారానో పంచుంటే మనిషికి 30 మందిని అలాట్ చేస్తుంటే అయిపోయే కార్యక్రమం ఇది. నాకు తెలిసి చీఫ్ సెక్రటరీ గారు ఈ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆయన కాబట్టి ఏమైనా వైసీపీకి ఆయాచితంగా మేలు చేయడం కోసం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడేమో తప్ప, అదర్వైజ్ ఉద్యోగస్తులు ఇప్పుడున్న ఉద్యోగస్తుల్లో సచివాలయ ఉద్యోగస్తులు టీచర్లను కలిపితే ఒక వ్యక్తికి 30 మందిని అలాట్ చేస్తే పెన్షనర్స్ని గంటన్నరలో అయిపోయే కార్యక్రమాన్ని పూర్తిగా రాజకీయం చేసి బుడజల్లుకొని ఎవడ అడ్వాంటేజ్ తీసుకుందామనే కార్యక్రమం. కానీ ఇది ప్రజల మేలు గురించి ఆలోచించేది ఎక్కడైనా కనపడుతుంది అశోక్ గారు మీకు? సో దాన్ని మేము అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. అట్లాగే షర్మిలమ్మ గారు కూడా ఇక్కడ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తారా లేకపోతే మీరు ఇళ్ళకెళ్ళి అందిస్తారా, రెండిట్లో ఏదో ఒకటి చేయండి, కానీ ఎందుకు ప్రజలను రోడ్ల మీద ఇబ్బంది పెడుతున్నారని ఆవిడ మాట్లాడడం జరిగింది. కాకపోతే ఏంటంటే రాజకీయం కోసం వాళ్ళిద్దరు తాపత్రయపడుతున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ప్రజల పక్షం, వాళ్ళది రాజకీయ తాపత్రయం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అంత టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని? మీరు మీ ఓట్ బ్యాంక్ లేదంటున్నారు, మీకు అంత మనగడు లేదన్నప్పుడు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మిమ్మల్ని చంద్రబాబు మనుషులు అంటూ, మిమ్మల్ని చంద్రబాబు బి పార్టీ అంటూ, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా షర్మిల గారిని విమర్శిస్తూ వాళ్ళ కుటుంబాన్ని విమర్శిస్తూ ఉన్నప్పుడు మీరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? అంటే ఒకటండి, అదంటే డిస్ట్రాక్టింగ్ పాలిటిక్స్ మన జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీకి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారో, భారతీయ జనతా పార్టీతో ఉండే ఎవరైనా కాంగ్రెస్ పార్టీతో మాట్లాడడం కానీ కాంగ్రెస్ పార్టీతో ఉండడం కానీ అది జరిగే పరిస్థితి దేశవ్యాప్తంగా దాన్ని అసలు ఏ రకంగా ఆలోచించారు. సో దాన్ని ఏ రకంగా ప్రజల్ని డైవర్ట్ చేసే ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇంకొక ఏమంటే అన్ని అపోజిషన్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఉండే పార్టీలని ఏలెత్తి చూపిస్తూ ఉంటాయి, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉంటాయి. సో వీ బీయింగ్ అన్ అపోజిషన్ పార్టీ డెఫినెట్గా అడుగుతూ ఉన్నాం, నువ్వు ఇది చేస్తానన్నావు చేయలేదు అని అడుగుతూ ఉన్నప్పుడు అందులో అందరికన్నా ఎక్కువ అడుగగలిగే అర్హత, హక్కు కూడా మాకే ఉంది. మీరు ఇందాక మాట్లాడిన ప్రత్యేక హోదా కానీ స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ క్వశ్చన్ చేయగలిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఒక్కదానికే ఉంది. చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ లేవు. అవన్నీ కూడా క్వశ్చన్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. సో ఇవన్నీ కూడా ఆన్సర్ చెప్పలేని స్థితిలో ఉన్న వైఎస్ఆర్సీపీ అవన్నీ సబ్సిడైజ్ చేసి దాన్ని తొక్కిపెట్టేయడం కోసం ఇదంతా చంద్రబాబు మాట్లాడిస్తున్న స్క్రిప్ట్ అని ఒక మాట అనేస్తే దాన్ని మొత్తం ఒక ఘాటాన్ని కట్టేసి నెట్టేద్దామని చంద్రబాబు నాయుడు వైపు నెడుతున్నారు. కానీ ఇవాళ ప్రత్యేక హోదా విషయం చంద్రబాబు నాయుడు గారు వదిలేశారని నువ్వే మాట్లాడావు. ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సాధించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు అని జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేశారని క్వశ్చన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీయే కదా. సో దానికి ఆన్సర్స్ లేవు వాళ్ళ దగ్గర. ఆన్సర్స్ లేనప్పుడు మాట్లాడే కార్యక్రమం ఒకటి. రెండో కార్యక్రమం వచ్చి మొత్తం ఓటు ఎక్కడి నుంచి తీసుకెళ్లారంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకెళ్ళిందే కదా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లిపోయిన ఓటు అంతా ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. మళ్ళీ తిరిగి ప్రజలు ఎప్పుడైతే మేల్కొని తప్పు జరిగింది అని రివర్స్ ఇటు చూస్తున్నారో అటు నుంచి వస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే అటు నుంచి వస్తున్న ఓటు బ్యాంకు కావచ్చు, సో వారి ఓటుకి ఏమైనా గండిపడి నష్టపోతామేమో అనే దాంట్లో
మమ్మల్ని టార్గెట్ చేయడం జరుగుతుంది తప్ప టార్గెట్ చేయాల్సింది మమ్మల్ని కాదు, మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి వైఎస్ఆర్సీపీ. సో వాళ్ళు అది చెప్పట్లేదు. అది చెప్పట్లేదు. సో ఏంటి నిన్న మీ కేంద్ర పార్టీ కూడా కొన్ని మేనిఫెస్టో రిలీజ్ చేసింది, దానికి సంబంధించి కొన్ని కీలక అంశాలను కూడా తీసుకొచ్చి ఒక 30 లక్షల ఉద్యోగాలని, అలాగే ఎలక్టోరల్ బాండ్స్ గురించి సంబంధించి వాటిని రద్దు చేస్తామని చెప్పేసి, అగ్నిపథ్ స్కీమ్ని రద్దు చేస్తామని చెప్పేశారు, మహిళలకు ప్రతి ఏడాది 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేశారు. సో ఏంటి ఇవన్నీ పాసిబుల్ అయ్యే అంశాలా, లేదంటే ఇది కూడా ఒక ఎలక్షన్ స్ట్రాటజీనా? కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అసలు? మీకు ఎలక్టోరల్ బాండ్స్ ఫస్ట్ అంటే మేనిఫెస్టో చాలా ఎక్కువ అంశాలు ఉన్నాయి. కీ పాయింట్స్ బేసిక్గా ఏమంటే 5 న్యాయ్ 25 గ్యారంటీ 25 అంటే మెయిన్గా 5 అంశాలు తీసుకున్నారు. దాని కింద ఒక్కొక్క అంశం కింద 5 పాయింట్స్ మళ్ళీ వివరించడం జరిగింది. సో 25 పాయింట్లు. ఒకటి యువతకు సంబంధించి, మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి, అట్లాగే ఎవరైతే వెనుకబడిన తరగతులు ఉన్నారో వారికి సంబంధించి, అట్లా 5 వివిధ అంశాలు తీసుకున్న తర్వాత శ్రామికులు కష్టపడే వాళ్ళు శ్రామికుల గురించి ఇట్లా 5 మెయిన్ హెడ్స్ తీసుకున్న తర్వాత దాంట్లో 1 by 1 చెప్తా వచ్చాం. రైతులకు వచ్చేటప్పటికి స్వామినాథన్ కమిషన్ ఏదైతే సిఫారసు చేసిన ఎంఎస్పి ధర ఇస్తామని రైతులకు చెప్పడం, 30 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి లెక్క ప్రకారమే 10 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని మోడీ గారి ప్రభుత్వం ఈరోజు చెప్తుంది. కేంద్ర ప్రభుత్వంలో మా లెక్క ప్రకారం అయితే రైల్వేస్, డిఫెన్స్ అన్నీ కలుపుకుంటే కూడా 30 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. అవి మొత్తం భర్తీ చేస్తామనేది, ఖాళీలు ఉన్న మాట వాస్తవం కదా. సో భర్తీ చేస్తామా అనేది చేయమా అనేది ఇంకా దాని గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా భర్తీ చేస్తాం. మోడీ ప్రభుత్వం రాకముందు ప్రభుత్వ సంస్థల ఏర్పాట్లు కానీ లేకపోతే ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలు కానీ గతంలో కల్పించింది మొత్తం కాంగ్రెస్ పార్టీయే కదా. మోడీ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం అమ్ముకుంటున్నాడు. సో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు, ఇప్పుడు వరకు ఆ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. సో ఉద్యోగాలు ఈ రోజు వరకు కల్పించింది ఏదన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ కల్పించింది. సో కొత్తగా కల్పిస్తాము అనే దానికి ఎట్లా నమ్మవచ్చు అని మీరు అడిగిన దానికి అది ఆన్సర్. తర్వాత మహిళలకి గతంలో మహిళలకి ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తామనేది కూడా 8,500 చొప్పున నెలకి లెక్కేసుకొని సంవత్సరానికి 1,00,000 అవుతుంది. ఆ 1,00,000 మహిళలకు ఇవ్వాలి. ఇవ్వటం ద్వారా ఎకనామిక్ సిచ్యువేషన్ నిన్న చిదంబరం గారు చాలా క్లియర్గా మనకి ఇట్లా ఉంది పరిస్థితి. సో అది ఇవ్వటం వల్ల ఎకానమీ మళ్ళీ రివైవ్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే అది కంట్రీకే ఉపయోగపడుతుంది అనే ద్వారా మహిళలకు ఇస్తామని చెప్పడం జరిగింది. సరే, ఈ మన ఎలక్టోరల్ బాండ్ విషయానికి వచ్చినప్పుడు ఇంతకు మించిన స్కామ్ ప్రపంచంలో ఇంక పెద్ద స్కామ్ ఏదీ లేదు అని, దాన్ని కూడా నరేంద్ర మోడీ గారు నేనేదో జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా చేసేదానికి చేశాను అని చెప్తానే మొత్తం హైడ్ చేసే కార్యక్రమే కదా. ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని మార్పు చేశారు, ఆర్టీఐ చట్టాన్ని మార్పు చేశారు, ఈడీ చట్టాన్ని అన్నీ మార్చి ఎవ్వడికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు దీన్ని స్క్రూటినీ చేయాల్సిన అవసరం లేదు అని చట్టాలు చేసుకున్న తర్వాత నిన్న సుప్రీంకోర్టు బయటకు వచ్చి సుప్రీంకోర్టు చెప్పమనేదాకే ప్రజలకు ఎవరికన్నా దాని గురించి ఏం జరుగుతుందనేది తెలుసా? ఇప్పుడు బయటకు వచ్చింది. 45 కంపెనీల పైన ఈడీ సిబిఐలు రైడ్లు చేస్తే 45 కంపెనీలు కూడా ఇవాళ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి చందాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. నెట్ వర్త్ 20 కోట్లు ఉన్న కంపెనీ 200 కోట్లు వాళ్ళకి బాండ్స్ ఇచ్చింది. వాడి ఆస్తి నిలబెట్టి మొత్తం లెక్కేస్తే 20 కోట్లు వాడి ఆస్తి. వాడేమో 200 కోట్లు బాండ్ పెట్టి భారతీయ జనతా పార్టీకి 200 కోట్లు బాండ్లు ఇచ్చినాడు. ఎక్కడి నుంచి జరిగింది ఇదంతా? సో షెల్ కంపెనీలా, లేకపోతే మీరు బెదిరించి కంపెనీస్ దగ్గర నుంచి వసూలు చేసుకున్నారా, లేకపోతే మీరు ఆయాచితంగా వాళ్ళకైనా కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారా? ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇంతకన్నా స్కామ్ ఏదన్నా ఉంటుందా? ఈ గతంలో ఇవే కదా మా మీద వచ్చిన ఎలిగేషన్స్. 10 ఏళ్ల పాటు ఒక్కటైనా ప్రూవ్ చేయగలిగారా? కాంగ్రెస్ లీడర్స్ని ఎవరన్నా తీసుకెళ్ళి ఈడీల ద్వారా వేధించారు, కానీ కాంగ్రెస్ లీడర్స్ మీద ఒక కేసు అన్న ప్రూవ్ చేసి జైల్లో పెట్టగలిగారా? లేదు కదా. సో అవినీతికి మూలం ఏది అంటే భారతీయ జనతా పార్టీ ఇంత అవినీతి చేస్తూ ఉంది కాబట్టి దాన్ని నిషేధిస్తాము అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. సరే, ఈ అగ్నిపథ్ స్కీమ్కి వచ్చేటప్పటికి వారు పాదయాత్ర చేసినప్పుడు కానీ లేకపోతే జోడో యాత్ర మొన్న జోడో న్యాయయాత్ర చేసినప్పుడు ఆ హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో మేజర్గా అక్కడే ఎక్కువ ఇచ్చినప్పుడు 125,000 మంది దగ్గర నుంచి ఆల్రెడీ అప్లికేషన్స్ తీసుకొని సెలక్షన్స్ అయిపోయి మిలిటరీకి వెళ్ళాల్సిన వాళ్ళు జాబ్స్ వచ్చేసి మిలిటరీలోకి అపాయింట్ అవ్వాల్సిన వాళ్ళని ఆపేస్తున్నారు అక్కడ. సో వాళ్ళ అన్యాయం అయిపోయింది కదా వాళ్ళ జీవితం. 4 సంవత్సరాలకు మీరు కుదిస్తే వాళ్ళ జీవితం అన్యాయం అయిపోయింది కదా. అక్కడ ఎక్కువగా మిలిటరీలోకి వెళ్ళే ప్రజలు అక్కడ ఎక్కువ ఉన్నారు, యువకులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలన్నీ 4 ఏళ్ళు చేసి వచ్చిన తర్వాత ఏమైపోవాలి? వాడు 22 సంవత్సరాలకి ఎప్పుడో మీరు తీసుకుంటే తర్వాత ఏమైపోవాలి? సో అందుకని అక్కడ
యువకుల దగ్గర నుంచి ఇన్పుట్స్ అడిగినప్పుడు ఈ స్కీమును రద్దు చేయండి, మాకు బెనిఫిట్ జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏదైతే చెప్పారో అది కాంగ్రెస్ పార్టీ వినింది, ఆ స్కీమును రద్దు చేస్తామని చెప్పింది. అందుకోసంగా ఆ స్కీమును రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఎండ్ ఆఫ్ ద డే నేను రాహుల్ గాంధీ గారు చెప్పడం కూడా వినింది, ప్రజల నుంచి వచ్చిన ఇన్పుట్సే ఈ మేనిఫెస్టో, మేము సొంతంగా చేసింది ఏం లేదు, ప్రజలు మాకు ఇవి చెప్పారు, ఇవి కావాలన్నారు, మేము అది రాసాము, మీ ముందు పెడుతున్నాం, చేసి తీరుతాం. నమ్ముతారా నమ్మరా అంటే ఉదాహరణకి రైతులకి రుణమాఫీ ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప చరిత్రలో ఇంకే పార్టీ అన్న చేసిందా? స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా. సో రైతులకు మేలు చేసింది, రుణమాఫీ చేశాం కదా మేము. సో ప్రతిదీ గతంలో మేము చేస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ ప్రజలు బెనిఫిట్ జరగడానికి ఖచ్చితంగా మేము చేస్తాము అన్నప్పుడు నమ్మాలి కదా, నమ్ముతారు కదా ప్రజలు. సో ఆ నమ్మకంతోనే ఉన్నాము అశోక్ గారు. సో అయితే మీకు ఒక క్లియర్ విజన్ ఉంది, కనీసం ఒక 3 digits నెంబర్ ఆఫ్ సీట్స్ అన్న వస్తే, వాళ్ళు ఏదో 350 400 అని బీజేపీ చెప్తూ ఉంది. సో మీకు ఒక మినిమం సీట్స్ అన్న వస్తాయని నాకు గ్యారంటీ ఏమైనా అనిపిస్తుందా? 200 లోపు వస్తాయి భారతీయ జనతా పార్టీకి అనే ఒక ఇంటర్నల్ సర్వే ఉంది అనేది బాగా ఎక్కువ వినపడతాం. 200 లోపుకే వస్తారు అనేది నిన్న రాహుల్ గాంధీ గారు కూడా చెప్పింది కూడా 180కి పడతారా, 160కి పడతారా, 140కి పడతారా తెలియదు. వాళ్ళ వాస్తవమైన నెంబర్ అయితే అది ఇంటర్నల్గా ఉన్న అసెస్మెంట్. కానీ ఏం చేస్తూ ఉన్నారంటే ప్రజల్లోకి ఒక మెసేజ్ని చొప్పించే ఒక కార్యక్రమాన్ని చేస్తాం. పబ్లిసిటీ చాలా బలంగా ఉన్నాం, 370 వచ్చేస్తున్నాయి, 400 వచ్చేస్తున్నాయి అని చేయటం ద్వారా ఒకవేళ ఏమన్నా ఈవీఎంలతో ఎలక్షన్ కమిషన్తో కుమ్మక్కయ్యి ఏమన్నా ద్రోహం చేసే కార్యక్రమం ఉందా అని ఒక అనుమానాన్ని మన రాహుల్ గాంధీ గారు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యక్రమం చూస్తూ ఉంటే కూడా నిన్న వచ్చింది మ్యాక్సిమం నెంబర్ అండి, 303 వాళ్ళకి ఏదైతే వచ్చిందో అది మ్యాక్సిమం నెంబర్. కర్ణాటకలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ అవన్నీ కొన్ని గుజరాత్లో కానీ ఇవన్నీ 100% ఇంకా అసలు వేరే వాడికి అవకాశం లేకుండా వచ్చి అంతకు మించి ఎక్కడి నుంచి తేగలుగుతారు వీళ్ళు? ఇప్పుడు మీరు పోటీ చేసే స్థానాలు ఎన్ని, మీకు ఎన్ని వచ్చినాయి, ఇంకా అంతకు మించి ఎక్కడి నుంచి వస్తాయి? సో వీటిలో నుంచి తగ్గే కార్యక్రమం. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో మేము సమాజ్వాదీ పార్టీ అలయన్స్, అంతకుముందు అలయన్స్ లేదు, అట్లా బీహార్లో అలయన్స్లోకి వెళ్ళాం. సో ఇటువంటి పరిస్థితుల్లో మా సీట్లు పెరగాలి కదా. అట్లాగే రాజస్థాన్లో ట్రైబల్ పార్టీలు వాళ్ళు వీళ్ళు చిన్న చిత్క పార్టీలు ఉన్నాయి. అంతకుముందు ఇండివిజువల్గా పోటీ చేసి వాళ్ళు 8% ఏమో ఓటు చేల్చడం జరిగింది, అందువల్ల నష్టపోయామనే వచ్చింది. ఇప్పుడు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాం. వాళ్ళందరూ కలిసినప్పుడు మా సీట్లు పెరగాలా, లేకపోతే వాళ్ళు పోటీ చేయని సీట్లు కూడా వాళ్ళు పెరిగిపోతాయి? ఎట్లా పెరుగుతాయి? సో ఒక ఫాల్స్ ప్రోపాగండాని, ఒక ఫాల్స్ నెరేటివ్ని సెట్ చేసి బలంగా ఉన్నామని చూపించే కార్యక్రమం తప్ప ఇవాళ నరేంద్ర మోడీ దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడన్నా ఇష్యూ మాట్లాడుతున్నాడా? ఏదో పైపైన గాలివాటపు కబుర్లే తప్ప నేను అత్యంత న్యాయంగా ఉన్నాను బురదలుతున్నా, ఎక్కడ న్యాయం? సో ఇష్యూకి ఏదానికి మాట్లాడట్లేదు, ఇష్యూ అడ్రస్ చేయట్లేదు, ఆన్సర్ లేదు ఇవాళ వాళ్ళ దగ్గర. వరుసనే క్వశ్చన్స్ అడుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఈ 10 ఏళ్లలో మీరు చెప్పిన అంశాలకి ఏదాన్ని మీరు కంప్లీట్ చేశారు? 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, కంప్లీట్ చేశారా? 15 లక్షలు తెచ్చిస్తామన్నారు, కంప్లీట్ చేశారా? ఇట్లాగా మీరు చేసిన వాగ్దానాలు ఏం కంప్లీట్ చేశారని అడిగినప్పుడు వాటికి ఏతిగా ఆన్సర్ చేయకుండా జనరలైజ్ చేసి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కటి మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే ఎలక్షన్స్లో మాట్లాడకూడని అంశం, ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాల్సిన అంశం, రామ మందిరం దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు సీతకన్నేసి చూసి చూడనట్టు మోడీ గారికి వత్తాసు పలుకుతా ఉంది అనేది సమాధానం చెప్పాల్సిన అంశం. సో మీకైతే క్లియర్ విజన్ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అనేది? ఎస్, డెఫినెట్గా వీఆర్ వెరీ క్లియర్. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి పనిని కూడా ఇదివరకు గతంలో ఏదైతే చెప్పిందో అది చేసి చూపించింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అడుగు తప్పిన దాఖలాలు లేవు. సరే చూద్దాం ఏపీలో మీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, కేంద్రంలో మీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇది ఈరోజు అంబటి రామకృష్ణ గారితో రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.